సిరిసిల్ల పట్టణంలోని టెక్స్టైల్ పార్కులో కార్మికులకు సంబంధించిన 10% యారన్ సబ్సిడీ, ట్రిప్, ఉపాధి తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ పట్ల ప్రభుత్వం, అధికారులు, యజమానుల వల్ల పార్కులో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 4 ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన సందర్భంగా మరి టెక్స్టైల్ పార్కులో 2023, 2022, 23కు సంబంధించిన యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ కొరకు మరి అప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏదైతే చేసుకున్నదో మాకు ఒక పన్నకు ₹2.84 ఇస్తామని ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వము. మరి అదేవిధంగా ఒప్పందం ప్రకారమే అప్పుడు తక్కువ కూలికి ఏదైతే బ్లౌజ్ పీసులు, బతుకమ్మ బ్లౌజ్ పీసులు తక్కువ రేటుకే మేము తయారు చేసినాము. మరి ఈ ₹2.84 వస్తాయని చెప్పేసి మేము అనుకొని తక్కువ రేటుకే తయారు చేసి ఇప్పుడు చివరిసారికి వచ్చే 2022కు సంబంధించి మరి 70-75 ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారంగానే మేము ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే లెక్క ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా మాకు ₹42 వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆపము. మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కులో చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అయినటువంటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు, యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా 4 డిమాండ్లతో ఈరోజు బంద్, ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023 బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు మీటర్కు ₹42 యారన్ సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి దాన్ని తగ్గించి కేవలం మీటర్కు 75 ఇవ్వడానికి కాబట్టి డబ్బులు వస్తే కార్మికుల కుటుంబాల పోషణకు ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఆ డబ్బులను కూడా అందించాలి. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో పార్క్ ఏర్పాటు చేసి మరి కార్మికులకు ఉపాధి, మెరుగైన వేతనాలు అందించాలని